హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 2018లో చేసిన ఒక సర్వే ప్రకారం 52% మంది ప్రజలు దయ్యాలు భూతాలు ఉన్నాయని నమ్ముతున్నారని తెలుస్తుంది. ఇంకా 15% ప్రజలైతే వాటిని చూశామని, తాకామని, వాటితో మాట్లాడాము అని కూడా చెప్పుకుంటున్నారు. వీళ్ళ సంఖ్య చూస్తూ ఉంటే కొట్టి పారేయలేనంతగా ఉందనే చెప్పాలి. చిన్నప్పటి నుంచి కూడా మనం వీటి గురించి వింటూనే ఉన్నాం. ఒకవేళ మీరు కూడా వీటిని నమ్ముతున్నట్లయితే పదండి వీటి వెనుక ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రపంచంలో ఉన్న మతాల అన్నీ కూడా మరణాంతర జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాయి. అవన్నీ కూడా విభిన్నంగా ఉన్నా కూడా ప్రతి మతం ఇలాంటి వాటికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇక సినిమాల్లో కూడా మనం తరచుగా వీటిని చూస్తూనే ఉంటాం. మన ఇళ్లల్లో ఉండే పెద్దవారు, ముసలివారు ఇలాంటి వారిని తప్పకుండా నమ్ముతారు. మనం కూడా లాజికల్గా ఆలోచించకుండా గుడ్డిగా చెప్పింది నమ్మటం మొదలు పెడితే మనలో ఉన్న లాజికల్ థింకింగ్ తగ్గిపోయి కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం. అయితే సైన్స్ ప్రకారం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనిషి ఏర్పరచుకున్న భ్రమలు మాత్రమే. ఇప్పటి వరకు కూడా దయ్యాల భూతాలు ఉన్నాయని చెప్పడానికి ఎలాంటి రుజువులు దొరకలేదు. చాలా మంది మనుషులు మనస్తత్వం ఇలా ఉంటుంది అంటే వారు ఎవరో చెప్పింది విని వాటిని నమ్మి ఇంక తాము స్వయంగా అనుభవించినట్లు, చూసినట్లు కూడా సాక్ష్యం చెప్తారు. ఒక్కసారి ఊహించుకోండి, మీరు మీ ఇంట్లో ఒక్కరే ఉన్నారు. వర్షం కారణంగా కరెంటు పోయింది. అప్పుడప్పుడు కరెంటు వస్తూ పోతూ ఉండటం వల్ల బల్బు వెలుగుతూ ఆరిపోతూ ఉంది. అప్పుడు ఒక్కసారిగా తలుపు దడేలమని కొట్టుకుంది. కానీ ఇంట్లో మీరు తప్ప మరెవ్వరూ లేరు. మరి అది ఎవరు? ఇప్పుడు కొంచెం కూల్ మైండ్ తోటి ఆలోచిద్దాం. వర్షం కారణంగా వచ్చిన గాలి వల్ల ఆ తలుపు అలా కొట్టుకొని ఉండొచ్చు. మనకు మూవీస్లో చూపించే దెయ్యాలు, భూతాలు సంబంధించిన సంఘటనలో మీ మనోపలక మీద జరగని ముద్ర వేసి మిమ్మల్ని అలా ఊహించుకునేలా చేస్తాయని చెప్పొచ్చు. మనిషి యొక్క ఊహాశక్తి ఎంత శక్తివంతమైందంటే మీకు దీని గురించి అవగాహన ఉండకపోవచ్చు. మీ ఊహాశక్తి ఎంత బలమైంది అంటే అక్కడ లేని వాటిని కూడా మీ కళ్ళు చూస్తున్నట్లు, భ్రమిస్తున్నట్లు చేయగలదు. మీ యొక్క పంచేంద్రియాలు వాటిని అనుభూతి చెందుతున్నట్లు చేయగలదు. అందుకే దెయ్యాలను చూసినట్లు, వాటితో మాట్లాడినట్లు చెప్పేవారి సంఖ్య 15% ఉంది. దయ్యాలను చూశామని చెప్పేవారు అవి ఉన్నట్టు సాక్ష్యాలు చూపించగలరా? లేదా దయ్యాల భూతాలు లేవని చెప్పే సైన్స్ను పూర్తిగా నమ్మొచ్చా? ఈ వీడియో చూసిన తర్వాత ఇక ఎప్పుడు కూడా మీరు ఇలాంటి సందిగ్ధంలో పడరు. మీ భ్రమలన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి. అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింత ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. మనం దెయ్యాలు ఉన్నాయని నమ్మటానికి కారణం ఏంటి అంటే మనం ఇతరుల మాట విని ఏమాత్రం ఆలోచించకుండా విశ్వసిస్తాం. ఇతరుల ఆలోచనలో మనల్ని తొందరగా ప్రభావం చేస్తాయి. ఉదాహరణకు మీరు ఒక మ్యాజిక్ షో చూస్తున్నారో అనుకోండి. అక్కడ మీకు మెజిషియన్ ఒక అద్భుతమైన మ్యాజిక్తో మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాడు. నిజానికి మీకు తెలిసిన సైన్స్ ప్రకారం అలాంటిది జరిగే అవకాశమే లేదు. అయినా సరే ఆ మెజిషియన్ దగ్గర ఏదో అద్భుతమైన మహత్తు ఉందని మీరు నమ్మటానికి ఇష్టపడతారు. అంతలో మీ ప్రకరణ మీ ఫ్రెండ్ ఈ మెజిషియన్ చేసే వాటిని సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అని అతనిలో నిజంగానే ఏదో అద్భుత శక్తులు ఉన్నాయని చెప్తాడు. చుట్టూ మోగే చప్పట్లు దీన్ని బలపరుస్తున్నట్లు అనిపిస్తాయి. అంతే, మీ మనసులో ఆ విషయం స్థిరపడిపోతుంది. ఆ విషయాన్ని నమ్మటానికి లాజిక్ ఒప్పుకోదు. మీరు అప్పటి వరకు చదువుకున్న సైన్స్ ఏమాత్రం అంగీకరించదు. అయినా సరే మీరు లాజిక్ని కాదు, మ్యాజిక్ని నమ్ముతారు. భూతాల దెయ్యాల విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళ మాటలు, మన స్నేహితుల సాక్ష్యాలు, చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు ఇవన్నీ కూడా ఇవి ఉన్నాయన్న బలమైన ఇంప్రెషన్ని కలిగిస్తాయి. ఇక అంతే, మీ ఆలోచన దానికి బానిసైపోతుంది. ఏమాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుంది. మీకు ఇన్ఫ్రారెడ్ గురించి తెలుసు కదా. మనిషి వినే శబ్దాల ఫ్రీక్వెన్సీ అనేది చాలా పరిమితంగా ఉంటుంది. 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు శబ్దాలు మాత్రమే మనిషి వినగలుగుతాడు. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న శబ్దాన్ని ఇన్ఫ్రారెడ్ అంటారు. అంటే ఈ శబ్దాలని మనిషి చెవి వినలేదు. సైంటిస్టుల ప్రకారం ఈ ఇన్ఫ్రారెడ్ శబ్దాల కారణంగా మనిషికి అకారణంగా ఒక దిగులు ఏర్పడుతుంది. అలాగే గుండె వేగం పెరుగుతుంది.
మరియు బ్లడ్ ప్రెషర్ కూడా మారుతుంది. దీని అర్థం ఏమిటంటే ఇన్ఫ్రారెడ్ అనేది మన మీద నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నదన్న భావన కలుగుతుంది. కుక్కలు మురుగుతున్నప్పుడు మన పెద్దవాళ్ళు వాటికి ఏదో కనపడుతుందని చెబుతూ ఉంటారు. నిజానికి మన చుట్టూ ఉన్న జంతువులు మనకన్నా ఎక్కువ వినికిడి శక్తిని కలిగి ఉంటాయి. మనం వినలేని శబ్దాలని కూడా అవి వినగలుగుతాయి. మన చుట్టూ ఇప్పుడు ఎన్నో రకాల ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి. అవి కొన్ని రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ని విడుదల చేస్తాయి. మరి ఇవన్నీ మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? కెనడాకి చెందిన న్యూరో సైంటిస్ట్ మిరాకిల్ ప్రెసింగ్ యొక్క రీసెర్చ్ ప్రకారం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రభావం మన మెదడు మీద నెగిటివ్గా ఉంటుంది. ఒక మనిషి 15 నుంచి 30 నిమిషాల సేపు ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ప్రభావంలో ఉంటే మన మెదడు విచిత్రంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది. చుట్టుపక్కల ఎవరో ఉన్నారన్న భ్రమలో పడిపోతుంది. ఇదే కారణం వల్ల గోస్ట్ హంటర్స్ హాంటెడ్గా చెప్పుకునే ప్రదేశంలో ఒక విచిత్రమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ క్యాప్చర్ చేయగలుగుతాయి. ఇక్కడ ఏవో కారణాల వల్ల ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉండి ఉండొచ్చు. బహుశా మన భూమి లోపల ఆ ప్రత్యేకమైన ప్రదేశాల్లో భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీద ఏదో ఒక ఒత్తిడి పడి ఉండొచ్చు. అందువలనే అక్కడ అలాంటి విచిత్రమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏర్పడి ఉండొచ్చు. ఈ సృష్టిలో ఉండే ఒక ఫంగస్ని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాక్టికల్స్ని గాల్లోకి విడుదల చేస్తుంది. ఆ ప్రాక్టికల్స్ ముక్కు ద్వారా మెదడులోకి చేరినప్పుడు మన ప్రవర్తన మీద నెగిటివ్ ప్రభావాన్ని కలిగిస్తుందట. దీనివల్లనే మనిషి అకారణంగా భయం, ఆందోళన కూడా కలగొచ్చని చెప్తున్నారు పరిశోధకులు. ఇదే పురాతన భవనాలు, ఎవరో నివసించిన ప్రదేశాల్లో మనకు ఇలాంటి భావాలు కలిగడానికి గల కారణంలో అయి ఉండొచ్చు. అందువల్ల ఇలాంటి ప్రదేశాల్లో ఏదో కనిపించనిది ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఈ గోస్ట్లీ సెన్సేషన్ పెంచేది ఇంకోటి కూడా ఉంది. అదే కార్బన్ మోనాక్సైడ్ వాయువు. దీనికి రంగు కానీ వాసన కానీ ఉండదు. ఏదైనా కాలిపోతున్నప్పుడు దాంట్లో నుంచి ఈ కార్బన్ మోనాక్సైడ్ వాయువు బయటకు వస్తుంది. మన ఇళ్లలో ఉండే ఏసీ, గ్యాస్ స్టవ్, ఓవెన్, జనరేటర్స్, వాషింగ్ మిషన్స్ అండ్ మోటార్ వెహికల్స్ ఇలాంటి వాటిలో నుంచి ఏదో ఒక విధంగా కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదల అవుతుంది. మనం ఉండే ఇల్లు పాతదే అయిపోతున్న కొద్దీ దాంట్లో ఈ కార్బన్ మోనాక్సైడ్ యొక్క శాతం పెరుగుతూ పోతుంది. ఒకవేళ పాతదే అయిపోతే ఎవరు దాంట్లో నివాసం ఉండకపోతే గాలిలో దాని శాతం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. దీని గురించి చేసిన చాలా పరిశోధనలో ఏం చెప్తున్నాయంటే దీన్ని ఎక్కువ శాతంలో పేల్చడం వల్ల మన మెదడు మీద చాలా దుష్పరిణామాలు ఉంటాయని. ఏవో విచిత్రమైన శబ్దాల్ని మన మెదడు ఊహించుకుంటూ ఉంటుంది. అలాగే ఎవరో పక్కన ఉన్నట్టు భ్రమపడుతుంది. మనల్ని నిశ్శబ్దం ఆవరిస్తుంది. దీనివల్లే మనం అకస్మాత్తుగా కింద పడిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఏదో భూతశక్తి మనల్ని తోసేస్తుందని మనం భ్రమపడిపోతుంటాం. మనిషి చనిపోయినప్పుడు ఎక్కువసేపు శరీరాన్ని అక్కడే ఉంచడం వల్ల దాని నుంచి కార్బన్ మోనాక్సైడ్ వాయువు విడుదల అవుతుందంట. అందుకే అక్కడ మనకు ఆత్మలు ఉన్నట్టు భావన కలుగుతుందంట. మనం భూతాలను ఉన్నట్టు నమ్మడానికి ఇంకో కారణం ఏంటంటే మనం ఆ భావనకి ఎంజాయ్ చేస్తాము. మనం ఈ విచిత్రమైన భయాన్ని ఆశీర్వదిస్తాం. అందుకే చాలామంది హర్రర్ మూవీస్ చూడడానికి ఇష్టపడతారు. అడ్వెంచర్స్ చేసే వాళ్ళు కూడా ఈ కోవలోకి వస్తారు. అలాగే మనందరికీ కూడా మరణాంతరం జీవితం గురించి మాట్లాడడం అన్నా, ఆత్మలు, భూతాలు, దయ్యాల గురించి మాట్లాడడం అన్నా లోపల చాలా ఇష్టం, ఆసక్తిగా ఉంటుంది. ఒకవేళ మీరు గోస్ట్ ఇంట్రోస్ యొక్క ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళు హంటర్గా చెప్పుకునే ప్లేస్ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ కన్నా చల్లగా ఉంటుంది అని చెప్పడం వినే ఉంటారు. అయితే ఈ ఎనర్జీ ఉన్న చోట అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా అక్కడ వేడి ఉత్పత్తి అవుతుంది. అయితే గోస్ట్ హంటర్స్ గురించి చెప్పుకునే వాళ్ళు అక్కడ వెతికేది భూతాలనే కాదు, అక్కడ జరిగే విచిత్రమైన సంఘటనల వెనక కారణాలని. ఇప్పటిదాకా మనం ఇలాంటి నెగిటివ్ ఎనర్జీల్ని ఎందుకు ఫీల్ అవుతామో సైన్స్ని, లాజిక్ని ఉపయోగించి తెలుసుకున్నాం. ఇక ముందు మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూల్గా అనలైజ్ చేసి ఒక కన్క్లూజన్కి రాండి. మీ జీవితంలో ఇలాంటివి ఆల్రెడీ ఎదుర్కొన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.